గెట్ రెడీ ద స్పార్క్ గాయస్ 2025 అయితే మాత్రం ఇవాళైతే మార్నింగ్ అయితే రెడీ అయిపోయాం. మేము మా రూమ్మేట్స్ అయితే మాత్రం స్పార్క్ అయితే మూవ్ అయిపోయాం. అసలు కాలేజ్ దగ్గర అయితే బైక్ పార్కింగ్ స్పేసే లేక అయితే మాత్రం ఆ పీజీకి వెళ్ళే దారిలో వచ్చి బైక్స్ అయితే పార్క్ చేస్తున్నాడు. హెవీ రష్ అయితే మాత్రం ఆ లోపల మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇంకా మేము మా ఫ్రెండ్స్ అయితే లోపలికి అయితే వెళ్ళడానికి ట్రై చేసాం. బట్ ఎండకి అక్కడ ఉండే రష్ కి అయితే మాత్రం ఏ మాత్రం తేడా లేదబ్బా. రెండుకి రెండు అయితే మాత్రం ఎండలో నిలబడి కాసేపటికి అయితే చచ్చిపోయామైతే. ఒక 10 నిమిషాలు ఏంది, అరగంట నిలబడి బయటే తర్వాత లోపలికి వచ్చాం. ఈ లోపలికి మళ్ళీ సెకండ్ చెకప్. ఈ సెకండ్ చెకప్ లో అయితే మాత్రం స్కానర్స్ అయితే ఈ స్కాన్ చేసే లోపలికి మాకు సగం తలనొప్పి వచ్చేసింది. అందులో కాలేజ్లో ఇంటర్నెట్ లేదు. స్క్రీన్ షాట్స్ చూపిద్దామంటే స్క్రీన్ షాట్ చూపించకూడదు అంటే డైరెక్ట్ యాప్ లో నుంచి చూపించాలంట. చివరికి ఇంటర్నెట్ అయితే వచ్చేసింది. ఆ తర్వాత అయితే వాళ్ళు ఇచ్చిన ట్యాగ్ అయితే హ్యాండ్ కి అయితే వేసుకున్నాం. ఇది వేసుకుంటే మాత్రం లోపలికి కలవ, లేదంటే లేదైతే మాత్రం రేపు ఇదే ప్రాసెస్ అయితే మాత్రం ఇంకా స్పార్క్ అయితే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అవగానే అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ వ్యూ అయితే లోపల ఆ బోర్డింగ్ కానీ సైనింగ్ కానీ వాళ్ళ స్పార్క్ లో ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయి కానీ ఎక్కడెక్కడ ఏ స్టాల్స్ ప్లేసెస్ కానీ ఇప్పుడు మీరు చూస్తున్న మాత్రం ఫన్ స్టాల్స్ అయితే మాత్రం ఈ యొక్క 2-వీలర్ పార్కింగ్ అంతా మాత్రం ఫన్ స్టాల్ కింద చేశారు. ఇంకా మేమైతే మెయిన్ బ్లాక్ అయితే మూవ్ అవుతున్నాం. మూవ్మెంట్ కానీ అంతా అందరం ఒక వైబ్ లో అయితే వెళ్ళాము. డెకరేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో చేశారు. అయితే మాత్రం టెక్ స్పార్క్ తో పోల్చుకుంటే చాలా అయితే బాగుంది. ఈ స్పార్క్ కోసం అయితే చాలా మంది అయితే వెయిటింగ్ లో ఉన్నట్టున్నారు. ఆ వెయిటింగ్ లాగా మూవ్మెంట్ అయితే వచ్చేసి ప్రతి ఒక్కరు అయితే హెవీగా చిల్ అవుతాం అనుకున్నారు. బట్ మేము వచ్చిన టైమింగ్ కి వాళ్ళు ఎంట్రీ ఇచ్చిన టైమింగ్ కి మమ్మల్ని లోపలికి వదిలిన టైమింగ్ కి నెక్స్ట్ లెవెల్ అయితే మాత్రం సగం ఎండ్లోనే మా పని అయిపోయింది. మాత్రం ఎక్కడికి తిరగాలన్నా కానీ హెవీ ఎండ్ అయితే మాత్రం అప్పటికి కూడా కవర్ చేయడానికి అయితే మేమైతే ట్రై చేసాము. ఇంకెంతసేపు ఎండ్లో ఉంటామని అలా ఇంకా బ్లాక్ లోపలికి వెళ్ళి బ్లాక్ లోపల ఎక్కడైనా సిట్టింగ్ వేద్దాం అనుకుని అందరం అయితే మా బ్లాక్ లోపల తిరిగాం. బట్ లోపలికి ఎంట్రీ లేదని మళ్ళీ బయటకి తరిమేస్తారు. ఇంక సర్లే అని లోపల స్టేజ్ అవన్నీ డెకరేషన్స్ బయట ఎలా జరుగుతాయని ఒకసారి బయటకు వచ్చి చూసాం. ఇంకా సరగా ఓపెన్ ఆడిటోరియం చూస్తే మాత్రం ప్రస్తుతానికి ఎంటీగా ఉంది. ఈవినింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ మొత్తం ఫిల్ అయిపోయింది. మాత్రం ఒకసారి పైకి ఒకసారి మొత్తం చూద్దాం. ఇక్కడైతే మొత్తం గేమింగ్ బ్యాచ్ అయితే అంతా అయితే హెవీగా అయితే గేమ్స్ ఆడుతున్నారు. ఏం చేయలేదు తెలియక ఆ ఎండకి మాత్రం బయట తిరగలేక లోపల ఉండలేక ఇంక తర్వాత ఇంకొకసారి ఫన్ స్టాల్స్ కూడా అలాగే దగ్గరికి వెళ్ళి కవర్ చేసుకున్నాం. తర్వాత అయితే ఫుడ్ స్టాల్స్ కి వెళ్దామా. ఫుడ్ స్టాల్స్ కూడా ఇవాళ అయితే హెవీ రష్ లో ఉన్నాయి. ప్రస్తుతం నేను వీడియో తీసేయడానికి అయితే అంత రష్ లేదు. బట్ మేము తినే టైంకి వెళ్దాం అనుకున్న టైంకి అయితే మాత్రం తొక్కేసారి అయితే మాత్రం అప్పటికి ఆ టైంకి ఫుడ్ కూడా అయిపోయింది. రేపు మాత్రం మీరు డే 2 గానీ వచ్చే మాత్రం కొంచెం ఎర్లీగానే ఫుడ్ దగ్గరికి అయితే వచ్చేయండి మాత్రం. ఎందుకంటే ఫుడ్ కూడా చాలా స్పీడ్ గా అయితే అయిపోతుంది. ఇంక ఈ వీడియో తీసి కూడా ఈ ఎండలో ఇలాగే ఉన్నామంటే మన పని కూడా అయిపోతుంది. ఇంకైతే మాత్రం స్టేజ్ నుంచి అయితే పక్కనే వెళ్తున్నాం. ఇంకొన్ని స్టేజ్ అయితే వర్క్ ఉంది. ఈ టైంకి అయితే మాత్రం ఈవినింగ్ కల్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. మాత్రం ప్రస్తుతానికి అయితే ఎల్ఈడి స్క్రీన్స్ అన్ని నీట్గా ప్లేస్ చేశారు. తర్వాత ఇంకా నేను మా ఫ్రెండ్స్ అయితే మాత్రం ఇంకా ఉన్న ప్లేసెస్ కొన్నైనా తిరిగేద్దాం అనుకున్నాం. ఇంక ఎంత ఎండ ఉంటే ఏముందని ఇంక తిరగైతే తప్పదు మాత్రం వచ్చినందుకు. బట్ ఇంకా డే 2 ఎలా ఉంటుందో తెలియదు కానీ డే 1 అయితే మాత్రం ఒక మార్బుల్స్ వైబ్ గా ఒక హెవీ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఉంది. తర్వాత ఇంకా మేము ఫన్ స్టాల్స్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. ఒక్కొక్క దిక్కు అయితే ఒక్కొక్క గేమింగ్ అయితే జరుగుతుంది. ఇది అయితే బ్యాలెన్సింగ్ గేమ్ అంట. అది ఎలా ఆడతారో తెలియదు. నేను జస్ట్ చూసామైతే అక్కడ మాత్రం బ్యాలెన్సింగ్ గేమ్. ఆ స్టిక్స్ తో ఏమైనా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయాలేమో. నెక్స్ట్ చూస్తే మాత్రం నెక్స్ట్ స్టాల్ లో అయితే మాత్రం గన్ షూటింగ్ అయితే జరుగుతుంది. మాత్రం ఈ గన్ షూటింగ్ లో మాత్రం అయితే మనం ఏదైతే బలూన్స్ ఉన్నాయో వాటిని అయితే ప్లేస్ చేసిన తర్వాత అయితే దాని తగ్గ గిఫ్ట్ అయితే మనకైతే ఇస్తారు. తర్వాత ఇంకొన్ని ఫన్ స్టాల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ అయితే మాత్రం ఉదయ్ ఆర్ట్స్ అంటే మాత్రం ఇక్కడైతే మన ఒక పెయింటింగ్ అయితే ఆ స్కెచ్ అయితే మనకైతే నీట్ గా గీసిస్తున్నారు. చాలా మంది అయితే హెవీగా పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ ఒక స్కెచ్ వాళ్ళే చూసుకోవడానికి మాత్రం చాలా బయట అయితే ఎక్కువగా చూస్తాం. కాలేజ్ లో కూడా పెట్టారు కాబట్టి హెవీగా చూసేస్తారు. తర్వాత ఇంకొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. తర్వాత టాటూ స్టాల్స్ కానీ తర్వాత టీ షర్ట్స్ మీద సెల్ఫ్ ప్రింటింగ్ అయితే ఫింగర్ ప్రింట్స్ అయితే ఉన్నాయి. అయితే మాత్రం హ్యాండ్ ఆన్ ప్రింట్స్ అయితే మాత్రం ఇది కూడా బాగుంటుంది. ఒక చిన్న మెమరీ లాగా అయితే టోటల్ మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మాత్రం అందరితో క్లిప్ వేసుకుంటే మాత్రం టీ షర్ట్ మీద సూపర్ గా ఉంటుంది. నెక్స్ట్ మా ఫ్రెండ్స్ లో తెలిసిన వాళ్ళైతే మాత్రం ఒకరైతే స్టాల్ పెడితే మాత్రం మా సత్య వాళ్ళకి తెలిసిన వాళ్ళైతే మాత్రం వాళ్ళ స్టాల్ దగ్గరికి అయితే మొత్తం అయితే వెళ్ళి చూసాం. ఎక్విప్మెంట్ అంతా హెవీ ఎక్విప్మెంట్ అయితే కీచెన్స్ కానీ నెక్స్ట్ రింగ్స్ కానీ ఒక చిన్నపాటి అయితే ఫ్యాన్సీ షాప్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అయితే మాత్రం మా వాళ్ళని అయితే ఇంకా బోని చేయమన్నారు. ఒక్కొక్క ఐటమ్ తీసుకున్నారు. మా వాడైతే మాత్రం ఈ యొక్క బెలూన్స్ అయితే ఊపేది అయితే తీసుకున్నాడు. బట్ దీనికి ప్రభావం అయితే చాలా భారీగా వచ్చింది అయితే మా అందరికి. ఆ ప్రభావం ఏంటంటే ఇంకా చిల్లర్ లేక దానికి ఒక రోజ్ ఫ్లేవర్ అయితే ఇచ్చారు. ఈ రోజ్ ఫ్లేవర్ తో ఎంత పెద్ద ఇష్యూ అయిపోయిందంటే ఈ రోజు అంతా మొత్తం దీంతోనే సగం టైం స్పెండ్ అయిపోయింది. ఆ ఫ్లేవర్ పట్టుకుని ఊరంతా దిగినట్టు ఉంది. తర్వాత ఫండన్స్ కానీ తర్వాత కొన్ని టీ షర్ట్స్ కానీ ఆర్ సెల్ఫ్ మేడ్ ప్రొడక్ట్స్ కానీ అయితే అమ్ముతూ ఉన్నారు. నెక్స్ట్ ఆర్చరీ కానీ తర్వాత గేమ్ గ్యాలక్సీ కానీ ఇలా స్పోర్ట్స్ కానీ అలాగే చిన్న గేమ్స్ అయితే మాత్రం ఫన్ స్టాల్స్ అయితే చాలా అయితే బాగున్నాయి. చాలా మంది అయితే విజిట్ చేశారు. తర్వాత అయితే మనం బయట చూస్తాం. దీని అయితే మాత్రం ఎక్కువ ఎలక్ట్రిసిటీది. ఈ రోజ్ ఫ్లేవర్ కు వచ్చిన టెన్షన్స్ మామూలుగా లేదు. ఒకరు పట్టుకుంటుంటే చూసినోడంతా ఒక వింతగా చూస్తున్నాడు అయితే మమ్మల్ని అయితే మాత్రం. దీన్ని పట్టుకొని సగం ఫోటోస్ అవి తీస్తుంటే కొంచెం భయం వేస్తుంది మేము పట్టుకొని దిగుతుంటేనే. తర్వాత ఈ ఫ్లవర్స్ అయితే అన్ని చేతులు అయితే మారడం ఒకరికొకరికి అయితే హ్యాండ్ డ్యామేజ్ అవ్వడం ఆ ముళ్ళు కూర్చొని నేనైతే ఫస్ట్ టైం అయితే పట్టుకోవడం మాత్రం అయితే రియాలిటీలో ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రం ఇదే అయితే ఫస్ట్ టైం మాత్రం ఈ రోజ్ ఫ్లేవర్. దీనికి వచ్చినటువంటి తంటాలు అయితే తర్వాత మా వాళ్ళు బై చేసినటువంటి రింగ్స్ అవన్నీ మాత్రం చూపిస్తూ ఉన్నారు. అయితే మాత్రం బాగున్నాయి. అయితే చిన్నపాటి హ్యాపీనెస్ లాగా. తర్వాత ఈ ఫ్లవర్స్ కోసం వద్దు ఈ ఫ్లవర్ చూస్తుంటే ఒక కోపం వస్తుంది. తర్వాత మా వాళ్ళు చేసే పనులు చూస్తుంటే మాకైతే పిచ్చ కామెడీ అయితే ఆ మాత్రం ఉండాలి. అయితే మాత్రం ఇటువంటి స్పార్క్స్ వచ్చినప్పుడు ఇటువంటి ఈవెంట్స్ మాక్సిమం విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. మమ్మల్ని అయితే చూసిన వాళ్ళంతా ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఏంట్రా మీరు జాతరలో ఏమైనా ఉన్నారా ఇలా ఉన్నారంటే ఆ మాత్రం వైబ్స్ ఉండాలి మనతో ఉంటే మాత్రం, లేదంటే మామూలుగా ఉండదు. తర్వాత ఒకసారి మన కాలేజ్ లోగో ఏదైతే ఉందో దాని దగ్గర ఒక స్మాల్ క్లిప్ వీడియో తీసుకొని అలాగే మన చేతిలో ఫ్లవర్ ఉంది కదా దాన్ని ఎందుకు వాడకూడదని లోగో ముందు అయితే పెట్టేసాం. ఇంక ఈ లోగో ముందు పెట్టేసి ఆ ఫ్లవర్ తీసుకొని ఊరంతా తిరుగుతున్నాం జాతరలో తిరిగినట్టు బాగుంది. అయితే మాత్రం ఈ వాళ్ళకి అయితే ఈ ఫ్లవరే మాకు వన్ ఆఫ్
ఆఫ్ ది టాపిక్ అన్ని డిస్కస్ చేసుకున్న మాత్రం ఈ ఫ్లవర్ తోనే సగం జరిపింది. 10 రూపాయలు చిల్లర లేనందుకు ఇంత పెద్ద రచ్చ అయిపోయింది అయితే ఈ ఫ్లవర్ పట్టుకుని ఊరంతా తిరుగుతున్నట్టు. బాగుంది అయితే మాత్రం, ఎంత మాత్రం ఉన్నా కానీ ఆ మూమెంట్ మళ్ళీ రాదు ఒకసారి కాలేజ్ డేస్ లో కానీ వెళ్తే మాత్రం. మేము కూడా అదే లెవెల్ లో ఎంజాయ్ చేస్తున్నాం. మేమైతే నెక్స్ట్ లెవెల్ అయితే మెమరీ మూమెంట్స్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాం. అయితే మాత్రం కాలేజ్ లో ఉన్నంత వరకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే మాత్రం చాలా మెమరీస్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇంకా మనం కూడా ఎందుకంటే ఒక బలూన్స్ అయినా ఊపుతూ ఉన్నాం. బట్ చూసే వాళ్ళంతా మమ్మల్ని చూస్తుంటే వాళ్ళు చాలా వింతగా అనుకుంటున్నారు. ఇంకా ఓపెన్ స్టాల్స్ కానీ అలా అన్ని చూసుకుంటూ ఉన్నాం. ఇంకా తిరిగిన చోటే తిరగాల్సి వస్తుంది. కాలేజ్ ఏం పెద్దదేం కాదు కాబట్టి పర్లేదు, ఇంకా తిరిగిన చోటైనా తిరగాలి. ఈ రోజు ఈవెంట్ కూడా ఇక్కడే అలో, ఇంకెక్కడికి అలో కూడా లేదని ఈ ఫ్లవర్ తో వచ్చిన తంటాలు మామూలుగా దీంతో చేసిన స్టంట్స్ ఈ రోజు అన్ని స్టంట్స్ ఇంకెక్కడ మేము చేయలేదు. చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే మాత్రం ఇంకా చూసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మాత్రం వాళ్ళ గురించి తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇంకెలాగే ఈ ఫ్లవర్ వదిలించుకోవాలని మాత్రం ఎంతో ట్రై చేస్తారు, బట్ వదలడం లేదు. ఇంకేం చేయలేక ఈ ఫ్లవర్ ఎవరికి ఇచ్చేయాలని అలా ఇంకా బ్లాక్స్ లో తిరిగిస్తూ ఉన్నాం అందరం అయితే మాత్రం. బట్ ఎవరికి ఎలా తెలియలే. ఇంకందుకని మళ్ళీ కామ్ గా పైనుంచి కింద దిగేసి ఇంకా అలా గ్రౌండ్ లో ఈ యొక్క మిస్టీరియస్ చెట్లు బాగా డెకరేట్ చేసారు. వాటిని ఇంకా చూసుకోలేదని ఇంకా వాటిని చూసుకుని ఇంకా ఓపెన్ ఆడిటర్ దగ్గరికి వచ్చి ఒకసారి ప్లేస్ అయింది. బట్ ఇక్కడ ఏదో ఒక గేమ్ ఆడుతున్నారు, బాగుంది అయితే మాత్రం. మనం ఏదో జస్ట్ సీరియల్స్ లో అక్కడ చూస్తాం కదా, ఆ టైప్ లో అయితే ఇక్కడైతే స్టేజ్ దగ్గర అయితే గేమ్స్ అయితే ఆడుతున్నారు. మనం జనరల్ గా అయితే సీరియల్ టీవీస్ లో అయితే చూస్తూ ఉంటాం. అయితే ఈ గేమ్ అయితే మాత్రం ఒకరికైతే కళ్ళ గద్దలు కట్టేసి మాత్రం మిగతా వాళ్ళని కొడుతూ ఉంటారు. అయితే ఒక చిన్న సర్కిల్ గీసి బాగుంది అయితే చూసినంత సేపు అయితే పిచ్చి ఎంటర్టైన్మెంట్ అయితే బాగుంటుంది. ఇటువంటి మూమెంట్స్ తర్వాత అయితే మాత్రం మా వాళ్ళంతా ఒక దిక్కు వచ్చా. బట్ ఆ ఫ్లవర్ చూడండి, ఆ ఫ్లవర్ ఎవడో ఒకటి పట్టుకుంటున్నాడు. బట్ తిరిగి మాత్రం మళ్ళీ మా చేతికి వస్తుంది. ఎవరు మీ దగ్గర పెట్టుకుంటారు, వద్దురా బాబు చూసే వాళ్ళంతా బాగాలేదంటే చివరికి ఎలా ఒకటి వదిలిచేసుకున్నాం. తర్వాత మేమంతా ఐటీ బ్లాక్ దగ్గరికి వచ్చి కొన్ని స్టంట్స్ కొన్ని వింతగా అదన్నీ చేసాము. మాకే చాలా అంటే చాలా క్రేజీగా అనిపించింది మాత్రం. అప్పుడప్పుడు చేయాలి ఇంత డిఫరెంట్ గా మాత్రం, లేదంటే మరీ కూల్ గా ఉన్నా కూడా పనికిరాదు ఇటువంటి సిచ్యువేషన్ లో. తర్వాత ఇంకా అందరం కలిసి సాంగ్స్ పెట్టుకుని సాంగ్స్ లిరిక్స్ అయితే పెట్టుకుని అయితే పాడుకుంటూ ఉన్నాం. బట్ చూసే వాళ్ళ పరిస్థితి ఏందో కానీ మాకైతే పిచ్చ ఫన్. తర్వాత ఇక్కడ నుంచి మేమైతే మా ప్రీవియస్ బ్లాక్ 7th బ్లాక్ పక్క 8th బ్లాక్ ఉంది కదా, అక్కడికైతే గెడ్లు అయితే పడిపోయాం. ఇంకా అందరం అంటే బయట చాలా హెవీ ఎండ ఉంది, దానివల్ల ఇంకా ఇక్కడికైనా వచ్చి కూల్ గా ఉంటుంది క్లైమేట్ అయితే అక్కడికి వచ్చాం. అందులో ఆఫ్టర్నూన్, అందులో సమ్మర్, ఈ టైంలో ఎండకి ఏ విధంగా వాటర్ తప్పిపోతే మీకు కూడా తెలుసు కదా. అందుకని ఆ వాటర్ కోసం మా బ్లాక్స్ కి వెళ్తుంటే మాత్రం మా బ్లాక్స్ లకు మమ్మల్ని అలో చేయలేదు. గేట్స్ అయితే క్లోజ్ చేశారు. మేము వాటర్ కూడా మళ్ళీ తీసుకొని వస్తాం, ప్రస్తుతం తీసుకున్నాం. ఇంకా ఐటీ బ్లాక్ అయితే వెళ్ళాం. ఐటీ బ్లాక్ వెళ్ళి వాటర్ తాగేసి అక్కడ ఏం చేస్తాం, ఇంకొకసారి కిందకి వచ్చేసి ఇంకొకసారి ఫైనల్ టచ్ ఒక చిన్న ఆడిషన్ అయితే జరుగుతుంది. ఒక బేసిక్ ట్రైల్స్ లాగా నైట్ కి ర్యాంప్ వాక్స్ ఉన్నాయి కదా, వాటి కోసం అయితే మాత్రం. తర్వాత ఇంకా ఎంతసేపు ఉంటాం అలా గ్రౌండ్ మొత్తం అన్ని ఏరియాస్ లో కవర్ చేస్తూ తిరుగుతూ ఉన్నాం. అయితే మాత్రం ఎందుకు తిరుగుతాం మాకు కూడా తెలియదు, బట్ తిరగాల్సి వచ్చింది. ఒకే దిక్కు కూర్చోలేక మిగతా దిక్కు ఉండలేక. ఇలాగైతే మొత్తం గ్రూప్స్ అందరూ అయిపోయారు. తర్వాత కాసేపటికి అయితే ఎవరిని వాళ్ళు డివైడ్ చేశారు. అయితే మాత్రం మమ్మల్ని మా ఫ్రెండ్స్ ని గర్ల్స్ అండ్ బాయ్స్ ని అంతా సపరేట్ అయితే చేసేసారు. ఇంకా బాయ్స్ మీద బాయ్స్ పక్క అయితే వెళ్ళిపోతున్నాం. బాయ్స్ కి అయితే స్టేజ్ కి రైట్ సైడ్, గర్ల్స్ కి అయితే స్టేజ్ లెఫ్ట్ సైడ్ అయితే ఇచ్చారు. మొత్తం ఒక ఫెన్సింగ్ లాగా నీట్ గా అయితే 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. మీరు లాస్ట్ టైం కూడా చూసేసి ఉంటారు. బట్ ప్రస్తుతానికి అయితే స్క్రీన్ ట్రయల్స్ అలాగే సౌండ్ బేసిక్ అయితే జరుగుతుంది మాత్రం. అంటే టెస్టింగ్ ట్రయల్ కాసేపులో ఈవెంట్ స్టార్ట్ అవబోతుంది. ప్రస్తుతానికి అయితే ఎండ ఉంది కాబట్టి ఈ ఎండ దెబ్బకి ఇంకా అందరూ ఏం చేయలేకపోతున్నారు. కాబట్టి అయితే మాత్రం ప్రస్తుతం కూల్ గా అవుట్ ఆఫ్ ద ఫెన్సింగ్ బయట సైడ్ అయితే ఉండి అందరూ అయితే చిల్ అవుతూ ఉన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత కదా ఇంకా మొత్తం వైబ్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ మీరు మాత్రం నెక్స్ట్ ఏమైనా స్పార్క్ ఈసారి రాపోయినా నెక్స్ట్ ఏమైనా వచ్చేదానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. నిజంగా ఏ మూమెంట్ కి వచ్చినా కానీ రాపోయినా కానీ స్పార్క్ వచ్చేదానికి మాత్రం మాక్సిమం ఒక రోజైనా వచ్చేదానికి ట్రై చేయండి. చాలా బాగుంది అయితే మాత్రం. ఇటువంటి ఎంత చేసినా కానీ ఏం చేసినా కానీ ఎంతైనా కానీ కాలేజ్ డేస్ లోనే ఒక్కసారి కాలేజ్ డేస్ వెళ్ళిపోతే మాత్రం మళ్ళీ కూడా వాళ్ళ స్పీచెస్ లో కూడా అదే చెప్పున్నారు. అయితే కొంతమంది అయితే గెస్ట్లు కూడా మీకు అది లాస్ట్ లో చెప్తా. ప్రస్తుతానికి అయితే ఇంకా మేము కూడా ఏం చేయలేక ఇంకా బయటే కూర్చొని చిల్ అవుతూ ఉన్నాం. అలా తిరుగుతూ మాత్రం స్క్రీన్ డిస్ప్లే అయితే మీకు చూపిస్తూ ఉన్నా. బట్ లోపల కూడా వెళ్దాం. ఇక్కడ ఒక చిన్న మూమెంట్ అయితే స్టార్ట్ అయింది. ఒక బేసిక్ క్లిప్ ఒకసారి చూసేద్దామా, ట్రయల్ వర్షన్స్. భూములలో యాన సిట్టు కనమడలు పెరుగుతున్నది.
కృష్ణ రోజుకోడి పెట్టుకొని చంపేస్తాడు. Behold the power of God. I was down, but now I'm it's so bad to say no.
मैं कुछ नहीं मांगू दुनिया से Come on, it's gonna be fucking hard.
నేనైతే నెవర్ ఎక్స్పెక్ట్ అయితే మాత్రం జెన్నీ సాంగ్ వేస్తానండి మాత్రం వాళ్ళకి అయితే మాత్రం. బట్ కాసేపటికి అది కూడా క్లోజ్ అయిపోయింది, ఎందుకంటే ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది. బట్ ఇవాళ మాత్రం నేను ఈ వీడియో మొత్తం కానీ అప్లోడ్ చేయడం లేదు, ఎందుకంటే మాత్రం ఇప్పటికే చాలా లాంగ్ వీడియో అయిపోయింది. జస్ట్ నేను బేసిక్ క్లిప్స్ మాత్రమే చూపించా. డే 2 మాత్రం మొత్తం పర్ఫార్మెన్సెస్ అయితే మీకు వస్తాయి మాత్రం. ప్రస్తుతానికి ఈ రోజు బేసిక్ క్లిప్స్ వాట్ ఇస్ వాట్ అన్నట్టు మాత్రం అంటే ప్రస్తుతానికి అయితే మన ప్రిన్సిపల్ సార్ అయితే మాత్రం ఒక ప్లేసెస్ అయితే ఆక్యుపై చేసేసారు. బట్ చీఫ్ గెస్ట్ కూడా ఇంకా సేపట్లో అయితే వస్తున్నారు ఆ జూహో నుంచి అయితే మాత్రం. మరొక విషయం ఏంటంటే జూహో అలాగే మన కాలేజ్ కి చాలా ఇంపార్టెంట్ పార్ట్ కూడా ప్లేస్మెంట్ డ్రైవ్స్ లో మాత్రం మాక్సిమం డ్రైవ్స్ లో మాత్రం జూహో అనేది మాక్సిమం గా ఉంటుంది. రీసెంట్ గా కూడా జూహో అయితే మాత్రం వచ్చిన డ్రైవ్ అయితే కండక్ట్ చేసింది. అంత ఇంపార్టెంట్ అయితే మన కాలేజ్ కి. అలాగే మాత్రం ఇవాళ స్టేజెస్ కి అయితే ఇంకా చీఫ్ గెస్ట్ జూహో నుంచి వచ్చారు కాబట్టి చిన్నపాటి ఇన్స్పిరేషన్, ఒక చిన్నపాటి సంథింగ్ అన్నట్టు వాళ్ళకి అయితే మాత్రం వాళ్ళని కూడా అయితే ఇన్వైట్ చేసేస్తున్నారు. మేడం అయితే మాత్రం స్టేజ్ ఎక్కిన తర్వాత మాత్రం ఒక చిన్నపాటి స్పీచెస్ కానీ అంతా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి మాత్రం. అంటే స్టూడెంట్స్ కెరియర్ గురించి ఇచ్చింది, అలాగే ఎంజాయ్ ఏ విధంగా చేయాలి, ఎప్పుడు ఏం చేయాలో కూడా చెప్పింది మాత్రం. బాగుంది అయితే. ఇలాంటి మూమెంట్స్ అప్పుడప్పుడే మాత్రం వస్తే మాత్రం మాక్సిమం ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. మిస్ అయితే మాత్రం ఇంకేం చేయలేమైతే. అలాగే మన చీఫ్ గెస్ట్ కూడా ఇవాళ అయితే మాత్రం వాళ్ళ యొక్క ప్లేసింగ్ అయితే ఆక్యుపై చేశారు. ఇంకా నెక్స్ట్ అయితే మన ప్రిన్సిపల్ సార్ కూడా ఇంకా చిన్నపాటి స్పీచెస్ కానీ ఇవన్నీ స్టార్ట్ చేయబోతున్నారు. ఆ లోపల ఒక బేసిక్ ఇంట్రడక్షన్ అయితే కాలేజ్ గురించి, ఇయర్ యాన్యువల్ ఇంట్రడక్షన్ కానీ ఇవంతా ఒక బేసిక్ ఇచ్చారు. తర్వాత మన ప్రిన్సిపల్ సార్ అయితే చార్ట్ తీసుకుంటారు. అప్పుడు మాత్రం ఎంటైర్ కాలేజ్ యొక్క మొత్తం ఎక్స్పీరియన్స్ కానీ ఎంతలా డెవలప్ అయింది, ఏమైంది, ఎంటైర్ మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే కాలేజ్ సార్ అయితే ఇచ్చారు. తర్వాత మన కాలేజ్ అచీవ్మెంట్స్ కానీ నెక్స్ట్ సర్టిఫికేషన్స్ కానీ మోస్ట్ వాల్యుబుల్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి అయితే కొన్ని వచ్చాయి. వాటి గురించి అయితే మాత్రం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత ఇంకంతా మావాలంతా చూడండి ఈవెంట్ స్టార్ట్ అవ్వలేదని, బట్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళి చిల్ అవ్వాల్సిన టైం అయితే మాత్రం గెట్ సిక్ గో. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.